హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మన ఛానల్ కోసం అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట. నాకు వీడియోస్ తీస్తున్నాను కానీ అవి మీకు చూపించడానికి నాకు వీలుగా ఉండట్లేదు. నా ముందు వీడియోస్ చూడండి, అసలు అంటే ఒకరు పట్టుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నేను ఎన్ని డిజైన్ చేసినా అది చూపించేటప్పటికి ఫ్లాప్ అయిపోతుంది అనమాట, సరిగ్గా చూపించలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఇవైతే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. చూడండి క్వాలిటీ ఎలా వస్తుందా అని అనుకుంటూ నేనైతే ఇంక ఓపెన్ చేశాను. క్వాలిటీ అయితే బాగానే వచ్చిందండి. ఇవి వచ్చేసి ఈ డమ్మీస్ వచ్చేసి 4 అనమాట. దీన్ని ఏమంటారు, నేనైతే డమ్మీ బొమ్మలు అంటున్నాను అనమాట. ఇంకా చూడగల ఫస్ట్ కొంచెం సిగ్గు అనిపించింది కానీ ఈ మామూలే కదా, ఇంకా అంతా కామన్ అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఎప్పుడు చూసినా సరే వీటిని చూసినప్పుడు నేను చాలా అన్సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇంకా నేనే కొని ఇప్పుడు మా ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఇంక వీటికి స్క్రూలు కూడా ఇచ్చేసారు. ఇవైతే 4 వచ్చినాయి నాకు. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 180 అలా పడిందనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే నాకైతే నచ్చాయి. మన బడ్జెట్కి ఇంతే ఎక్కువలేండి, ఇవే ఎక్కువ. ఇంకా పెద్ద మంచి ఒక్కటే పీస్ తీసుకొని అంటే నేను బ్లౌజ్కి ఒకటి తీసుకుందాం అనుకుంటాం. దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీటికి వేర్ చేస్తే బాగోదు, అందుకే దానికోసం నేను సపరేట్గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవైతే ఇంకా డ్రెస్సెస్కి అనమాట. అంబ్రెల్లా డ్రెస్సులు, నార్మల్ డ్రెస్సులు నేను కుడుతూ ఉంటాను కదా, అవి షేపులు సరిగ్గా కనిపించట్లేదు మీకు. నేను ఎంత బాగా కుట్టినా సరే కనిపించట్లేదు. అదే ఈ బొమ్మలకు వేస్తే కనిపిస్తాయి కదా, ఒకసారి చూసేయండి. అయితే నేనైతే వేసాను. ఇదిగోండి, నిజానికి ఇవి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసాను, కొంచెం లేట్ అయిందనమాట ఈ వీడియో కోసం. ఇవి కుట్టి చాలా రోజులైనా సరే వాళ్ళకైతే నేను ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఎందుకు ఇవి మీకు చూపించాలనిపించింది. ఇవన్నీ ఒకరివే. వీడియోలో మీరు నా వీడియోలు చూస్తే అందులో చెప్పాను. 2 సిస్టర్స్కి ఇచ్చారనమాట. ఈ 4 ఒక సిస్టర్వి 5 శారీస్ అయితే ఇచ్చారు. నేనైతే ఇంకా ప్రజెంట్ 4 వచ్చాయి కాబట్టి 4 పెట్టాను. ఇంకొకటి కూడా చాలా బాగుంటుంది, ఫుల్ గేరా అనమాట. అసలు వీటిని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కుట్టినట్టుగా ఎప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరు మా ఇంటి దగ్గర కుట్టించుకున్న వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి ఫిట్టింగ్ నీట్గా వస్తే వాళ్ళు కూడా చాలా బాగుందన్నప్పుడు. ఇది వచ్చేసి కోట్ మాల్ కుట్టినమాట. వాళ్ళు అడగలేదు, మ్యాక్సిమం నాకు డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు ఎవరో కూడా నా డిజైన్కి నా ఒపీనియన్కి వదిలేస్తారు కానీ ఇలా కుట్టు అలా కుట్టు అని అడగరు. నాకు నచ్చినట్లుగా కుడతాను, వాళ్ళకి కూడా అది బాగా నచ్చుతుంది అనమాట. ఏంటంటే నేను సింపుల్గా కుట్టానమాట. వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చిన, మా విలేజెస్లో చాలా తక్కువ అండి, చాలా తక్కువ అనమాట. ఎంత తక్కువ ఇచ్చినా సరే నేను నీట్గానే కుడతాను, టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం వేసుకున్న తర్వాత పిల్లలు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి అయితే కుడతాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా శారీనే, పైన వేసింది బ్లౌజ్ పీస్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా అంబ్రెల్లా పెట్టేశాను. చాలా బాగుంది లుక్ వైజ్. వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా నాకు ఫొటోస్ పెట్టారులేండి. ఇంకా నడుము దగ్గర కట్టుకోవడానికి ఇక థ్రెడ్స్ పెట్టాను అనమాట. వాళ్ళకైతే ఇదైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే ఓవరాల్గా అయితే డ్రెస్సులు అయితే ఇవన్నమాట. మన ఛానల్లోని ఇంక ఇలాంటి వీడియోస్ కూడా పెడతాను అనమాట. అంటే చాలామంది మీరు ఎంత కుడుతున్నారు, రేట్లు ఎలాగా, అసలు ఎక్కడ మీద అని అడుగుతున్నారు. నేను రేట్లు చాలా తక్కువగా రీజనబుల్గా తీసుకుంటానండి. షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ మీ క్లాత్లన్నీ మీవే. ఒకవేళ నన్ను తీసుకొని కుట్టమన్నా సరే కుడతాను, లేదా మీషోలో అవన్నీ నాకు డైరెక్ట్గా మా ఇంటికి ఆర్డర్ పెట్టేసినా సరే నేనైతే స్టిచ్ చేసి అయితే మీకు పంపిస్తాను అనమాట. మీరు అడ్రస్ పెట్టినట్లయితే. ఆ రేట్ల విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ. ఒకసారి నేను నంబర్ ఇస్తాను, నంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను తక్కువ చెప్పకపోతే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, నన్ను ఏదన్నా చేయండి. మా విలేజెస్లో చాలా తక్కువ అండి. నేను చూస్తున్నాను, నేను ఒకరి దగ్గర ఆర్డర్ పెడితే వాళ్ళు ఎంత 1500 చెప్పారు. అసలు ఆ 1500కి ఏం వేసి కొడతారు, బంగారంగా వేసి కొడతారా అని అనిపించింది. లేదంటే చేతితో కానీ నీట్గా కొడతారా, వర్క్ చేసుకుంటారని అనిపించింది. కానీ నాకు చాలా అది ఎక్కువ అనిపించింది. నాకు అప్పటి నుంచి అనిపించింది, లేదు వాళ్ళు 1500 తీసుకుంటే దగ్గర నేను కనీసం ఒక 500 తీసుకుంటే సరిపోతుంది కదా నాకు అని చెప్పేసి అయితే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఆర్డర్ చేయండి, మీకు నచ్చితే నెక్స్ట్ మళ్ళీ రీఆర్డర్స్ ఇవ్వండి. లేదంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.